హాయ్ పిల్లలు, మీరంతా ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మహేశ్వరి కిచెన్ అండ్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. లాస్ట్ టైం వీడియోలో నేను మీకు హిందీ వ్యాకరణంలో సర్వనామం గురించి చెప్పాను కదా. ఇప్పుడు వీడియోలో మనము హిందీ వ్యాకరణంలోని సర్వనామం గురించి తెలుసుకున్నాం కాబట్టి దాని భేదాల గురించి నేర్చుకుందాం. సో సర్వనామ భేదాలు చూద్దామా మనము? సో చూసేద్దాం రండి. హాయ్ పిల్లలు, లాస్ట్ వీడియోలో నేను మీకు సర్వనామం గురించి చెప్పాను కదా. ఈ సర్వనామం తెలుగులో మనం సర్వనామం అంటాం, హిందీలో సర్వనామం. దీనికి 6 భేదాలు ఉన్నాయి. వాటిలో మొదటిది పురుషవాచక సర్వనామం, నిశ్చయవాచక సర్వనామం యా సంకేతవాచక సర్వనామం. ఈ రెండిట్లో ఏదన్నా కూడా ఒకటే, నిశ్చయవాచకన్నా సంకేతవాచకన్నా ఒకటే. థర్డ్ వన్ అనిశ్చయవాచక సర్వనామం, ఫోర్త్ వన్ సంబంధవాచక సర్వనామం, ఫిఫ్త్ వన్ ప్రశ్నవాచక సర్వనామం, సిక్స్త్ వన్ నిజవాచక సర్వనామం. చూడండి, సర్వనామంలో మనకి 6 భేదాలు ఉన్నాయి హిందీలో. దాంట్లో ఫస్ట్ పురుషవాచక్, సెకండ్ నిశ్చయవాచక్, థర్డ్ అనిశ్చయవాచక్, ఫోర్త్ సంబంధవాచక్, ఫిఫ్త్ ప్రశ్నవాచక్, సిక్స్త్ వన్ నిజవాచక సర్వనామం. సో వీటి గురించి మనం క్లుప్తంగా ఇంకా నేర్చుకుందాం. సర్వనామంలోని ఆరు రకాలు ఉన్నాయన్నాను కదా. దాంట్లో పురుషవాచక సర్వనామం మొట్టమొదటిది. पुरुषवाचक सर्वनाम अंटे जिन सर्वनाम शब्दों से वाक्य बोलने वाले तथा जिनके बारे में बात की जा रही है उन्हें पुरुषवाचक सर्वनाम कहते हैं. जैसे मैं, हम, तुम, तू, वह, वे आदि. సో దీని అర్థం చూడండి. జిన్ సర్వనామ శబ్దోన్సే అంటే ఏ సర్వనామ శబ్దాలను ఉపయోగించి అయితే మనము వాక్య బోల్నే వాలే తదా జిన్కే బారే మే బాత్ కీ జా రహీ వాక్యంలో చెప్పడం జరుగుతుందో, లేక జిన్కే బారే మే బాత్ కీ జా రహే ఎవరి గురించి అయితే మాట్లాడడం జరుగుతుందో, అంటే వాక్యంలో ఎవరి గురించి చెప్పడం కానీ వాళ్ళ గురించి కానీ మాట్లాడడం జరుగుతుందో అప్పుడు మనము ఏ సర్వనామ శబ్దాలను అయితే వాడతామో ఆ సర్వనామ శబ్దాలు ఉన్హే పురుషవాచక సర్వనామం कहते हैं. ఆ శబ్దాలను పురుషవాచక సర్వనామం అని అంటాం. అంటే అర్థమైందా? సర్వనామ శబ్దాల్లోని మనము ఏ శబ్దాన్ని అయితే ఉపయోగించి వాక్యంలో ఒకరి గురించి చెప్పడం కానీ వాళ్ళ గురించి వివరణ ఇవ్వడం కానీ జరిగిందో ఆ సర్వనామ శబ్దాలను పురుషవాచక సర్వనామాలు అంటారనమాట. వాటి ఉదాహరణ చూడండి. మే, హమ్, తుమ్, తూ, వహ్, వే ఆది. నేను, నువ్వు, అది, అవి, ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. సో అర్థమైంది కదా పిల్లలు? చూడండి పిల్లలు, ఇందులో సెకండ్ వన్ ఏంటి? నిశ్చయవాచక్. దీన్ని ఏమంటారు? నిశ్చయవాచక్ లేక సంకేతవాచక సర్వనామం అని అంటారు. చూడండి, సంకేత అంటే సంకేతించడం, అంటే మనకి చెప్పడం, చూపించడం, దాని గురించి చెప్పడం. నిశ్చయవాచక్ అంటే నిశ్చయంగా, అంటే ఖచ్చితంగా చెప్పగలగడం. అంటే ఏ సర్వనామం అయితే మనం ఉపయోగించి ఖచ్చితంగా చెప్పగలమో ఆ సర్వనామం నిశ్చయవాచక్ లేదా సంకేతవాచక సర్వనామం అంటారు. చూడండి, जिन सर्वनाम शब्दों के द्वारा किसी व्यक्ति, वस्तु या घटना आदि का निश्चित पता चलता है वे నిశ్చయవాచక సర్వనామం कहते हैं. నేను చెప్పాను కదా, జిన్ సర్వనామ శబ్దం సే ఏ సర్వనామ శబ్దాల ద్వారా అయితే కిసి వ్యక్తి, వస్తువు యా ఘటన, ఏదైనా వ్యక్తి గురించి కానీ వస్తువుల గురించి కానీ ఘటన గురించి కానీ ఆదిక నిశ్చిత్ పతా చల్తే హే మొదలగు వాటి గురించి మనకి నిశ్చయంగా తెలుస్తుందో వాటిని నిశ్చయవాచక సర్వనామం అని అంటాం. అంటే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఏ సర్వనామ శబ్దాలతో అయితే మనకు ఖచ్చితంగా తెలుస్తుందో దాన్ని నిశ్చయవాచక సర్వనామ శబ్ద कहलाते हैं. जैसे इसने ही खाना बनाया है. ఇందులో చూడండి, इसने ही खाना बनाया है. ఇతనే खाना बनाया है అంటే వంట చేశారు, ఇతనే వంట చేశారు అని. మే కపడే ఉస్సే హీ దుల్వాऊंगा. మే నేను, కపడే బట్టలు, ఉస్సే హీ అతనితోనే, అంటే అతనని మీకు తెలుసు, సో ఖచ్చితంగా అతనితోనే చేయిస్తారు. ఉస్సే హీ దుల్వాऊंगा అతనితోనే ఉతికిస్తాను. అంటే మనం అక్కడ పాయింట్ చేస్తున్నాం కదా, పాయింట్ అవుట్ చేస్తున్నాం అక్కడ. ఉస్సే హీ, ఇస్నే హీ అతనే, ఇతనితోనే చేపిస్తాను. సో ఇలా ఏదైనా ఒక సర్వనామ శబ్దాన్ని ఉపయోగించి ఖచ్చితంగా చెప్పగలిగే సర్వనామ శబ్దాలని మనము నిశ్చయవాచక కానీ సంకేతవాచక సర్వనామం అని కూడా అంటాం. పిల్లలు, థర్డ్ వన్ అనిశ్చయవాచక సర్వనాम. जो सर्वनाम शब्द किसी व्यक्ति, वस्तु, स्थान या घटना का निश्चित बोध नहीं कर पाते वे అనిశ్చయవాచక సర్వనామం है. नहीं कर पाते, ఇందాక నిశ్చయవాచకులు మనం ఏం చదువుకున్నాం? నిశ్చయవాచకులు ఏదైనా వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి కానీ సందర్భం గురించి ఖచ్చితంగా తెలిస్తే అది నిశ్చయవాచక్. ఖచ్చితంగా తెలియట్లేదు మనకి, అది అనిశ్చయవాచక సర్వనామం. उदाहरण చూడండి, लगता है वह किसी से बात कर रहा है.
నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆ ఎవరనేది మనకు తెలియదు. ఇక్కడ కిసి అనేది సర్వనామ శబ్దం. దర్వాజే పర్ కోయి కడా హే, దర్వాజే పర్ ద్వారం దగ్గర ఎవరో నిలబడ్డారు. ఆ ఎవరనేది మనకు తెలియట్లేదు. సో కిసి కోయి అనేవి సర్వనామ శబ్దాలు. సో చూడండి, అనిశ్చయవాచక సర్వనామం. అనిశ్చయవాచక అంటే స్పష్టంగా చెప్పలేం మనం ఎవరు ఏంటి అంది. స్పష్టంగా చెప్పలేని శబ్దాలను ఉపయోగిస్తాం కదా, సర్వనామ శబ్దాలని. వాటిని అనిశ్చయవాచక సర్వనామం అంటాం అనమాట. అంటే స్పష్టంగా చెప్పలేనివి అనిశ్చయవాచక్, స్పష్టంగా చెప్పేది నిశ్చయవాచక్. ఓకేనా? చూడండి, లగ్తా హై మనకు తెలిసి ఎవరితో మాట్లాడుతున్నారు అని, కానీ ఎవరితో అనేది ఖచ్చితంగా తెలియదు. అంటే కిసి అనేది సర్వనామం. దర్వాజా పర్ కోయి కడా హై, ఎవరో ఉన్నారు కానీ ఆ ఎవరంది మనకు తెలియదు. సో అర్థమైంది కదా పిల్లలు? फोर्थ वन संबंधवाचक सर्वनाम. जो सर्वनाम शब्द वाक्य में आए दूसरे सर्वनाम शब्दों से संबंध बताते हैं वे संबंधवाचक सर्वनाम कहलाते हैं. जो सर्वनाम शब्द ఏ సర్వనామ శబ్దం అయితే వాక్యంలో వస్తుందో దూసరే సర్వనామ శబ్దంసే వాక్యంలో వచ్చే రెండవ సర్వనామ శబ్దంతో, అంటే వేరే ఏదైనా సర్వనామ శబ్దం, ఒకే వాక్యంలో రెండు సర్వనామ శబ్దాలు ఉన్నాయనుకోండి, ఆ రెండు సర్వనామ శబ్దాల మధ్య సంబంధం ఉంటే దాన్ని సంబంధవాచక సర్వనామం అంటారు. ఉదాహరణ చూడండి, జిస్నే తుమ్హారీ సేవాకి ఉసే ఇనాం దో. జిస్నే ఎవరైతే, తుమ్హారీ సేవాకి నీకు సేవ చేశారో, ఉసే ఇనాం దో వారికే బహుమతి ఇవ్వు. ఎవరు చేశారో వారికే. ఎవరు వారు, వీళ్ళిద్దరూ ఒకటే కదా. సో వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది కదా. సో ఇది సంబంధవాచక సర్వనామం అవుతుంది. సెకండ్ ఉదాహరణ చూడండి, వహ్ ఆయా హై జిసే ఆప్నే బులాయా హై. వహ్ వాళ్ళు వచ్చారు, జిసే ఆప్నే బులాయా తా ఎవరినైతే నువ్వు పిలిచావో వాళ్ళే వచ్చారు. సో ఇద్దరి మధ్య సంబంధం ఉంది కదా, రెండు శబ్దాల మధ్య సంబంధం ఉంది కదా. సో దీన్ని సంబంధవాచక సర్వనామం అంటారు. చూడండి ఫిఫ్త్ వన్, ప్రశ్నవాచక సర్వనామం. ప్రశ్నవాచక్, ప్రశ్న అంటేనే ఇందులో మనకి తెలిసిపోతుంది కదా, క్వశ్చన్ చేయడం అనమాట. जिन सर्वनाम शब्दों का प्रयोग किसी व्यक्ति वस्तु अथवा स्थान के विषय में कुछ प्रश्न पूछने के लिए किया जाते हैं उन्हें प्रश्नवाचक सर्वनाम कहते हैं. जिन सर्वनाम शब्दते అంటే ఏ సర్వనామ శబ్దాలను అయితే ఉపయోగించి మనము వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి కానీ స్థలం గురించి కానీ ఏదైనా విషయం గురించి కానీ ప్రశ్న అడగడానికి ఉపయోగపడుతుందో దానిని ప్రశ్నవాచక సర్వనామం అంటాం. అంటే ఏ సర్వనామ శబ్దాన్ని అయితే ఉపయోగించి మనము ప్రశ్న వేస్తామో దాన్ని ప్రశ్నవాచక సర్వనామం అని అంటారు. ఉదాహరణ చూడండి, దర్వాజే పర్ కౌన్ ఖడా హై. ద్వారం ముందు ఎవరు నిలబడ్డారు. ఎవరు అనే సర్వనామ పదాన్ని వాడి ఇక్కడ మనము ప్రశ్న అడుగుతున్నాం. తుమ్ కహా జా రహే హో. తుమ్ కహా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాము. తుమ్ జా రహే హో అది క్వశ్చన్ అవ్వదు. తుమ్ కహా జా రహే హో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాం. ఎవరు ఎక్కడ అనే సర్వనామ శబ్దాలను ఉపయోగించి మనము ప్రశ్న అడుగుతున్నాం. ఇలా ఉపయోగించే శబ్దాలను ప్రశ్నవాచక సర్వనామం అంటాం. సిక్స్త్ వన్, నిజవాచక సర్వనామం. నిజవాచక సర్వనామం అంటే ఏంటి? నిజ్ కా అర్థ హోతా హై స్వయం. నిజ్ అనే శబ్దం యొక్క అర్థం నిజం. నిజ్ అనే శబ్దం యొక్క అర్థము స్వయం, అంటే మన కోసం, తన కోసం, స్వయంగా. జిన్ సర్వనామ శబ్దం కా ప్రయోగ్ స్వయం అప్నే యా ఖుద్ కే లియే కియా జాతే హే. ఏ సర్వనామ శబ్దాలనైతే మన కోసము, స్వయం మన కోసమే ఉపయోగిస్తామో ఆ సర్వనామ శబ్దాలని నిజవాచక సర్వనామ శబ్ద कहते हैं. ఆ సర్వనామ శబ్దాన్ని నిజవాచక సర్వనామ శబ్దాలు అంటారు. జైసే అప్నే, ఆప్, స్వయం, ఖుద్. వీటన్నిటి అర్థం ఏంటి? మన కోసమే, తన కోసం, స్వయంగా మన కోసమే అని. ఇస్కా వాక్యమే ప్రయోగ్. దీని యొక్క వాక్యంలో ప్రయోగం చూద్దాం ఈ శబ్దాలతోని. उसने अपने आप या चित्र बनाया. తను తనంతట తనే చిత్రాన్ని గీసింది. ఇక్కడ చిత్రం గీయబడింది. ఎవరి చేత? తనంతటా తనే ఆ చిత్రాన్ని గీసింది. ఇక్కడ తను అనే శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం కదా, అంటే తన యొక్క, తన కోసం అని ఉపయోగిస్తున్నాం కదా. ఇలా ఉపయోగించే శబ్దాలని నిజవాచక సర్వనామ శబ్దాన్ని అంటాము.